ఈరోజు అయితే మనం ఒక బర్త్‌డే ఈవెంట్ అయితే చేసాము. మొత్తం 350 టు 400 మధ్యలో అయితే చేసాము. నాన్ వెజిటేరియను. ఈరోజు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. అసలేం జరిగిందో పూర్తిగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఒంగోలులో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు వెళ్ళగానే 3 గంటలకల్లా మొత్తం రెడీ చేసేసాము ఐటము. సాంబారు, గోంగూర, పెరుగు చట్నీ, వైట్ రైస్ అయితే ముందు వేసాము. తర్వాత బిర్యానీ, చికెన్ కర్రీ కొంచెం లేట్ అయింది. మనం కస్టమర్‌కి 6 కల్లా ఇస్తామన్నాము. కాకపోతే 7 అయింది. కొంచెం 1 అవర్ లేట్ అయింది. కరెంట్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఆ 1 అవర్ తర్వాత వర్షం పడింది. మామూలుగా అంటే మామూలుగా పడలేదు. గంట వర్షం మామూలుగా ఇబ్బంది పెట్టలేదు వర్షం ఈరోజు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. కాకపోతే బర్త్‌డే ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బర్త్‌డే ఈవెంట్ అంటే మామూలుగా రాలేదు చాలామంది ఈ సీజన్‌లో వినాయక నిమజ్జనానికి వెళ్తున్నారు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు సముద్రంలో కానీ, అలాగే చెరువుల్లో కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ చాలామంది అయితే ఉన్నారు. సో ఎవరు డ్రింక్ చేసి అయితే వెళ్ళొద్దు దయచేసి. చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఓకే నా వీడియోస్ ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్‌కి, నా ఫాలోవర్స్‌కి చాలా అంటే చాలా థ్యాంక్స్. నన్ను ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఇలాంటి ఈవెంట్స్ మీకు కావాలి అనుకుంటే లో బడ్జెట్లో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కాంటాక్ట్ అవ్వండి. అలాగే నా ఫుడ్డు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే క్యాటరింగ్‌కి నా నెంబర్ బయోలో ఉంటది. అలాగైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.